నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో పెమ్మసాని పాల్గొని మాట్లాడారు. విద్యా వ్యవస్థల్లో సమూలమైన మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, అందులో భాగంగానే 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి నేడు ప్రజా ప్రతినిధిగా ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ప్రతి తల్లిదండ్రులు లీప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యా వ్యవస్థల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన నేపథ్యంలోనే ప్రైవేటు పాఠశాల నుండి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రమాణాలు పెంపొందించడం కోసం మెగా పీటీఎం కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు. 60,000కు పైగా స్కూల్స్, 70 లక్షలకు పైగా పిల్లలు చదువుకోవటం, దాదాపు 3.5 లక్షల మంది టీచర్స్, 3,40,000 మంది టీచర్స్ ఉన్నటువంటి ఒక పెద్ద వ్యవస్థ, విద్యా వ్యవస్థ. బడ్జెట్లో దాదాపు 11%, 30,000 కోట్ల రూపాయలు ఈ రోజున మన విద్య మీద ఖర్చు పెడతా ఉన్నాం. అందులో 15-16,000 కోట్లు శాలరీస్ అయితే ఈరోజు తల్లికి వందనంకి ఒక 9,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం కానీ, పుస్తకాలు కానీ, ఇలా అనేక రకాల కార్యక్రమాలతోటి ముందుకు వెళ్తూ ఉంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఎక్కడా లేని విధంగా భారతదేశంలో ఈ మెగా పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ అని తీసుకొచ్చి పేరెంట్స్కి లీప్ అనే ఒక యాప్ తయారు చేయటం, ఆ లీప్ యాప్లో ప్రతి ఒక్కరు పిల్లలు ఏమేమి ఉన్నాయనేది ఇలా ఒక రకంగా, అదేవిధంగా కరిక్యులంలో భారతదేశంలో ఉన్నటువంటి సెంట్రల్ స్టాండర్డ్స్ని ఇన్వాల్వ్ చేయటం, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలతో నారా లోకేష్ గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. మొన్న 100 డే ప్రోగ్రామ్ తోటి మంచి మార్కులు రావటం కానీ, గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న విద్యార్థులకి గౌరవం, ఆత్మాభిమానం పెంచే విధంగా పేపర్ యాడ్స్ ఇవ్వటం కానీ, ఇవన్నీ చేయటం వల్ల దాదాపు 1,00,000 మంది ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేటువంటి పరిస్థితి. ఈ విద్యార్థులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా పేరెంట్స్, ప్రభుత్వం, ఈ నలుగురు భాగస్వామ్యం వెళ్ళి ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటే విద్యా వ్యవస్థ అద్భుతంగా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు ఆ ఫలాలు పేదవాళ్ళకి అందినప్పుడే ఆంధ్రప్రదేశ్ నిజమైన అభివృద్ధి సాధిస్తుందని, అందుకనే నేను కూడా ఢిల్లీలో ఉన్నా, నాకు ప్రోగ్రామ్స్ వేరే ఉన్నా కూడా ఇది ముఖ్యమైంది. నారా లోకేష్ గారు అనేక రకమైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. ఇవి అందరికీ ప్రజల్లోకి చేరాలనే ఉద్దేశంతో నేను కూడా ఈరోజు వచ్చాను. ఈ కార్యక్రమం ద్వారా ఇలా అందరితో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో ఎప్పుడైనా సరే, అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్, గవర్నమెంట్ ఒపీనియన్ అని కాదు, కానీ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దాలి మనం. ఇప్పుడు ఏ మినిస్ట్రీ అయినా తీసుకోండి మీరు, ఒక రైల్వే మినిస్టర్, ఒక రైల్వే యాక్సిడెంట్ కానీ, లేకపోతే ఒక ఎయిర్వేస్, ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ కానీ, ఇవన్నీ మినిస్టర్కు ఉండేటువంటి అన్ని లాస్ట్ వరకు అన్ని ఎంత మనం పర్ఫెక్ట్గా చేసినా కూడా ఒక్కొక్కసారి కొంతమంది చేసేటువంటి దాంతో ఇబ్బందులు అవుతూ ఉంటాయి. అయితే ఇవి మళ్ళీ జనం చేయకుండా ఉండాలంటే ఏమి చేయాలి అంటే, చేసినటువంటి వాళ్ళని శిక్ష పడేటట్టు చేయటం. ఈ రోజున ఒక రకంగా బాధాకరమే, కోర్టులు కానీ ఇంకో వ్యవస్థ కానీ ఫాస్ట్గా యాక్షన్ తీసుకోకపోవటం, శిక్షలు పడకపోవటం వల్ల ఇది లేట్ అయిపోతూ ఉంది. దాంతో జనాల్లో ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్, యువతలో ఇవన్నీ వస్తూ ఉన్నాయి. వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం అర్థం చేసుకోగలం, యువత సైడ్ నుంచి కూడా, ఎందుకంటే ఎవరికైనా సరే అన్ని రోజులు ప్రిపేర్ అయినప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు. అయితే ఈ రోజున ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు అనేక రకాలైనటువంటి ఇవి తీసుకున్నారు. ఒకటి, ఇమీడియట్గా పేపర్ యుద్ధ ప్రాతిపదికన మిలిటరీ ఎయిర్ప్లేన్స్ని పెట్టి కానీ, మా పోస్టల్ డిపార్ట్మెంట్ అందరిని అనుసంధానం చేసి కరెక్ట్గా నిర్వహించడం ఒకటి. ఎవరైతే 13 మంది దీనికి పాల్పడ్డారో ఆ 13 మంది ఈరోజు కూడా జైల్లో ఉన్నారు. వాళ్ళకి బెయిల్ రాని విధంగా వాళ్ళ మీద పెట్టి చేయాలనే దాని మీద కృతనిశ్చయంతో అదొకటి ఉన్నారు. అదేవిధంగా సెక్రటరీని మార్చారు, బాధ్యులైన వాళ్ళందరినీ కూడా ఈ రోజు నుండి మార్చారు. ఇప్పుడు మళ్ళీ స్పెషల్ కోర్ట్స్ ద్వారా అతి త్వరితగతిన ఇవన్నీ తీసుకొచ్చే విధంగా ప్రధానమంత్రి గారు వర్క్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేటీఎం పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో
చదువుతున్నటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు, అలాగే ఉపాధ్యాయుల్ని ఒక వేదిక మీద తీసుకొని వచ్చి, ముఖ్యంగా సమాజంలో మార్పు విద్య ద్వారానే సాధ్యమవుతుంది. అటువంటి విద్య మరింత మందికి, ప్రతి ఒక్కరికి కూడా అందించాలి. దాంట్లో కావాల్సినటువంటి మార్పులను సాధించాలంటే అది సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ద్వారానే సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గ్రహించి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం ఒక మంచి రిజల్ట్ కనిపిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి నాలుగు సార్లు ఈ మెగా పేటీఎం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సమూలమైనటువంటి మార్పులు విద్యార్థులకు అందించాల్సినటువంటి మౌలిక వసతులు కానీ, విద్యాలయాల అభివృద్ధి కానీ, టీచర్ల సంస్కరణలు కానీ, ఈ విధమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈ మెగా పీటీఎం ద్వారా సాధ్యమవుతుంది. ఒక పక్కన తల్లికి వందనం ప్రతి బిడ్డకు కూడా అందుతూ ఉంది. విద్యకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తూ ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. తప్పకుండా నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో దేశంలోనే అత్యున్నతమైనటువంటి విద్యా విధానం మన రాష్ట్రంలో సాధిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరని డిమాండ్తో విద్యార్థి యువజన సంఘాలు గుంటూరులో విద్యా సంస్థలు బంద్ నిర్వహించాయి. నగరంలో ప్రదర్శనలు చేపట్టి విద్యా సంస్థలను మూసివేయించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ ఎన్టీఏని రద్దు చేయరని డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి ఇవ్వాలని కోరారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడిని కేంద్ర ప్రభుత్వం పోరాడతాం, ఎన్టీఆర్ సంస్థను రద్దు చేసేంత వరకు పోరాడతాం, ఎన్టీఆర్ సంస్థను రద్దు చేసేంత వరకు రాజీనామా చేయలే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయలే కేంద్ర విద్యాశాఖ మంత్రి. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పి ఇవాళ జంతర్ మంతర్లో, ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్లో విద్యార్థులు, యువకులు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడితే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని అడ్డుకోవడానికి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ లాఠీ చార్జ్ చేసి టియర్ గ్యాసులను ప్రయోగించడం చాలా దారుణమైన విషయం. సిగ్గు చేయడం చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ శాంతియుతంగా ధర్నా చేసే బాధ్యత ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ నీట్ పేపర్ లీకేజీకి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి దాడికి ప్రయత్నించినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా రాజీనామా చేయాలని చెప్పి, అలాగే నరేంద్ర మోడీ యువకులకు, విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే నీట్ పేపర్ లీకేజ్ కారణమైనందుకు ఇవాళ 20 మంది విద్యార్థులు ఇవాళ అసూలు బాసిన విషయం మీ అందరికీ తెలిసిందే. వారందరికి కూడా ₹1 కోటి ఒక్కొక్కరికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఎన్టీఏని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏని రద్దు చేయాలని చెప్పి ఇవాళ విద్యార్థి యువజన సంఘాలతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ విద్యా సంస్థల బంద్ని నిర్వహిస్తా ఉన్నాం. దీనికి విద్యార్థులు, యువకులే కాకుండా ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తా ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయాలని చెప్పి గత 21 రోజుల నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆందోళన జరుగుతూ ఉంది. మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మేమేదో సమస్యను పరిష్కరిస్తామని చెప్పి అందరినీ లీక్ కారణమైన వాళ్ళందరినీ మేము స్టేషన్లో పెట్టాం, జైలు తీసుకెళ్ళామని చెప్పి ఒక పక్క చెబుతూ ఉన్న నేపథ్యం ఉంది. మేము ప్రశ్నిస్తుంది ఒకటే, ఇన్ని రోజుల నుంచి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు దాకా ఎందుకు నిమ్మకు నీరెత్తు ఉందనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఈ నీట్ పేపర్ లీకేజ్కి అవసరమైనటువంటి వ్యక్తుల్ని రక్షించడానికి మీరు ఇన్ని రోజులు కాముకున్నారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి ఆందోళనలో మీ మనుషుల్ని, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మనుషుల్ని పోలీసు రూపంలో పెట్టి అక్కడ ఉన్నటువంటి యువకుల మీద దాడి చేసిన నేపథ్యంలో ఈ నీట్ పేపర్ లీకేజ్ అంశాన్ని పక్కదారి పట్టించడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుందని అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ పేపర్ లీకేజ్ కారణమైనటువంటి వ్యక్తులు దాని బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయాలని కోరుతా ఉన్నాం. ఇంకో పక్క ఈ దాడిని దేశవ్యాప్తంగా అనేక ప్రముఖులు ఖండిస్తూ ఉన్నారు. అదే కాదు, కేంద్ర బీజేపీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వ్యవస్థాపకులైనటువంటి మురళీ మనోహర్ జోషి గారు కూడా ఈ దాడిని ఖండిస్తున్న నేపథ్యం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇంతకాలం లేట్ చేసినందుకు యువలోకానికి క్షమాపణ చెప్పి ఈ సమస్యకు పరిష్కారం ముగింపు పలకాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు
24న దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే ఒక నెల క్రితం జరిగిన నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి శాంతియుతంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్న క్రమంలో ఈ కూటమి ప్రభుత్వం, ఈ నరేంద్ర మోడీ సర్కార్ విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం ఇతర విద్యార్థి సంఘాలుగా ఏఐఎస్ఎఫ్గా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సర్కార్ని ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ సందర్భాన విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మేము అక్కడ నిరసన తెలుపుతున్న విద్యార్థులు ఉగ్రవాదులు లేకపోతే తీవ్రవాదులు అని చెప్పి ఈ మోడీ సర్కార్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలా. ఎప్పుడైతే ఈ కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్టీఏ సంస్థకు అప్పగించిందో, ఈ నీట్ పరీక్ష నిర్వహణ అప్పచెప్పిందో, అప్పటి నుంచి 80 సార్లు నీట్ పేపర్ లీకేజ్ జరిగింది. తక్షణమే ఆ ఎన్టీఏ సంస్థకు ఆ నీట్ నిర్వహణ అప్పచెప్పడం తక్షణమే నిషేధించి ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు అప్పచెప్పి ఆ రాష్ట్రాలలోనే నీట్ పరీక్ష నిర్వహించే విధంగా పెట్టాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్య ఇతర విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని, జంతర్ మంతర్లో విద్యార్థులపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈరోజు విద్యా సంస్థల బంద్ని విద్యార్థి యువజన సంఘాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బంద్లో పాల్గొన్నటువంటి విద్యార్థి లోకానికి, యువతరానికి సహకరించిన వారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మిత్రులారా, విద్యార్థులకు భవిష్యత్తుకు ఉన్నటువంటి ఏదైతే డాక్టర్ కోర్సు చదువుదామని పరీక్షలు రాస్తే ఈరోజు దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీల పేరుతోటి విద్యార్థుల జీవితాలతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ ఈరోజు ఆటలాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం చెప్పింది దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి దాదాపు ప్రతి సంవత్సరం కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, 12 సంవత్సరాల కాలంలో 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు ఓడగొడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి ఏదైతే వ్యక్తి ఉన్నాడో ఆయన మాట్లాడాడు, నిరుద్యోగ యువకుల్ని కాక్రోచులతో, బొద్దుంగులతో పోల్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం కలిగి అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయాలా, నీటిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను అరికట్టాలా, ఏదైతే విద్యార్థులు చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాలని మరి ఏదైతే జంతర్ మంతర్లో ఆందోళన చేస్తూ ఉన్నారో ఈ ఆందోళనకి దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు, ప్రగతిశీల శక్తులు అందరూ కూడా ఈరోజు మద్దతుగా ఉంటే వాంగ్చుక్ లాంటి వాళ్ళు 21 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తే ఎంత దుర్మార్గంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తూ ఉంది. విద్యార్థులను కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేయడం, టీయర్ గ్యాస్ ప్రయోగించడం, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించడం ఈరోజు విద్యార్థులను అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి తప్పుడు కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఈ దాడిని తక్షణమే ఖండిస్తూ ఉన్నాం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామాలు చేయాలని ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద జరిగిన దాడిలో గాయపడిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ తేజాను సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు శుక్రవారం గుంటూరులో పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా రుద్రరాజు మీడియాతో మాట్లాడుతూ తమ కార్యాలయంపై సంఘ విద్రోహ శక్తులు దాడులకు పాల్పడ్డాయని, బీజేపీ డైరెక్షన్ లో ఈ దాడులు జరిగాయని అన్నారు. ఛాత్రంకో గూన్స్ కార్యక్రమానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి దాడులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ నెల 22వ తేదీ నాడు రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం మీద, విజయవాడలో ఆంధ్రరత్న భవన్ మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మాధవ్ గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులు, వారితో పాటు సంఘ విద్రోహ శక్తులు వీరందరూ కూడా కలిపి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద, మా పార్టీ శ్రేణుల మీద, నాయకుల మీద అటాక్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి వ్యూహం ప్రకారం, ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి ఆనాడు పార్టీ కార్యాలయం మీద అటాక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పలువురు నాయకులందరూ కూడా దెబ్బలు తగినటువంటి విషయం మనందరికీ తెలుసు. కొంతమంది రిపోర్టర్స్ కూడా గాయపడినటువంటి విషయం మనందరికీ తెలుసు.
ప్రధానంగా మా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మిత్రుడు పవన్ గారు, వారికి సంబంధించినటువంటి మిత్ర బృందం అంతా కూడా పూర్వ అధ్యక్షుడు రామారావు గారు, అఖిల భారత యువజన కాంగ్రెస్ కార్యదర్శి మధు గారు, గోపి గారు, పార్టీకి సంబంధించినటువంటి యువజన కాంగ్రెస్ బృందం అంతా కూడా గడిచినటువంటి 15 నెలల రోజులుగా ఛాత్రోంకి గూంజ్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మా విద్యార్థి కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ మిత్రులందరూ కూడా అనునిత్యం కార్యాలయాలకు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా సమీకరించడం, జరిగినటువంటి నీట్ పేపర్ ఏ విధంగా లీక్ అయింది, దానికి సంబంధించినటువంటి అంశాల మీద శాంతిపూర్వకంగా శాంతియుతంగా గాంధీ మార్గంలో ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ని విజయవాడలో మేము ప్రారంభించడం జరిగింది. జరిగి 2 రోజులు అవుతున్నప్పుడు కూడా వ్యక్తిగతంగా వారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకోలేదు. స్థానిక ఏసీపీ కానీ సంబంధిత ఎస్హెచ్ఓ కానీ బాధ్యులు ఎవరు కూడా ఇప్పటివరకు దాని మీద స్పందించలేదు. జాతీయ స్థాయిలో ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఎంతో చారిత్రక ప్రాబల్యం ఉన్నటువంటి ఆంధ్రరత్న భవన్ మీద భారతీయ జనతా పార్టీ శ్రేణులు, ప్రధానంగా వాళ్ళ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మాధవ్ గారు, మరి గౌరవనీయులైనటువంటి శాసనమండలి సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, సమాజంలో ప్రజాస్వామ్యం మీద మరి వాళ్ళకి నమ్మకం ఉందా, విశ్వాసం ఉందా లేదా తెలియదు, కానీ బహిరంగంగా వీధి రౌడీల్లాగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద, మా నాయకుల మీద దాడి చేయడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా, పూర్వ అధ్యక్షుడిగా ఖండిస్తున్నాను. గుంటూరు తూర్పు నియోజకవర్గం, కొత్తపేట పశ్చిమ నియోజకవర్గం, చంద్రమౌళి నగర్లో ఆధునీకరణ చేసిన సబ్ పోస్టాఫీసులను శుక్రవారం గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మెరుగైన సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకుని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, కూటమి నాయకులు, తపాలా శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే ఒక మనిషి ఎదుగుదలలో సివిలైజేషన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ పాత్ర చాలా కీలకం. సివిలైజేషన్ డెవలప్మెంట్లో కమ్యూనికేషన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేసేది. దగ్గర 170 సంవత్సరాల నుంచి పైబడిగా కమ్యూనికేషన్, ఒక మనిషి యొక్క ఫీలింగ్స్ని ఇంకొక మనిషికి చేరవేయడంలో ఈ డిపార్ట్మెంట్ పాత్ర ఎంతో ఉంది. అదేవిధంగా చాలా డిపార్ట్మెంట్స్ కనుమరుగైపోయినా సరే ఈ ఇండియా పోస్ట్ అనేది ఇంకా ప్రగతి పదంలోకి ముందుకు దూసుకెళ్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రజల యొక్క అవసరాలను తెలుసుకొని మా అధికారులు కానీ మన నాయకులు కానీ ప్రజలకి ఏ రకమైన అవసరం ఉంది, దాన్ని పోస్ట్ ఆఫీస్ ద్వారా ఏ రకంగా ప్రజలకి చేరువ చేయాలి అనే యొక్క మంచి ఆలోచనతో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఈ డిపార్ట్మెంట్ని ప్రజాసేవ కోసం ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. దానిలో భాగంగానే జనసేవ పోస్ట్ ఆఫీస్ కనెక్టింగ్ టు జన్ సమూహ్, అంటే జనసేవ పోస్ట్ ఆఫీస్ అంటే ప్రజల యొక్క అవసరాల కోసం ప్రజలకి దగ్గరగా ఈ యొక్క డిపార్ట్మెంట్ మరింత దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నం బాగా చేశారు మా నాయకులు కానీ మా అధికారులు కానీ. దాంట్లోనే భాగంగానే ఫర్ ఎగ్జాంపుల్ గతంలో మీరు కనుక చూసినట్లయితే పోస్ట్ ఆఫీసులో ఇన్సూరెన్స్ పేమెంట్లు కానీ మరి ఏది ఇతర సేవలైనా కానీ కట్టాలంటే ఖచ్చితంగా మా కౌంటర్కి వచ్చే పే చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు చాలా సరళీకరం చేశారు. అంటే ఫోన్పేలోనే మీ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఆర్పిఎల్ఐ కానీ పోస్ట్ ఆఫీస్ ప్రెమిసెస్కి రాకుండా మీ విలువైన సమయాన్ని మీ యొక్క అవసరాలకు ఉపయోగించకుండా జస్ట్ ఫోన్పేలోనే మీ యొక్క ప్రీమియం కట్టుకునే విధంగా యూపీఐ సేవల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ పార్సిల్స్ కానీ మీరు బుక్ చేయాలి అంటే మీరు పోస్ట్ ఆఫీస్కి వచ్చే పని లేకుండా ఇంటి దగ్గర ఉండే మీరు ఆ డాక్ సేవ యాప్ ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మా డైరెక్టరేట్ వారు రూపొందించడం జరిగింది. అది ప్రజలందరూ గమనించాలి. మీరందరూ కూడా మీ యొక్క మొబైల్స్లో డాక్ సేవ యాప్ అనేది మీరందరూ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు
చాలా చాలా సమయం కలిసి వస్తుంది. దాంట్లోనే మీరు ఆర్టికల్ బుక్ చేసుకుని కౌంటర్ తీసుకొచ్చేస్తే చక్కగా ఇక్కడ మీకు రిసిప్ట్, డెలివరీ సిస్టమ్, ఆన్లైన్ ట్రాకింగ్, ఎవ్రీథింగ్ అన్నమాట. మొత్తం కూడా ఈరోజు జెన్జీ జనరేషన్కి ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి సేవలన్నీ కూడా మన పోస్ట్ ఆఫీస్లో లభిస్తున్నాయి. నూతన అపార్ట్మెంట్లు, విల్లాలు, జియో టవర్ వద్ద కాపర్ కేబుల్స్ దొంగిలిస్తున్న 4 యువకుల్ని తాడేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ చోరీకి పాల్పడిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. కాపర్ వైర్లు చోరీ చేసి విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. మంగళగిరికి చెందిన దుర్గా ప్రసాద్, నరసింహ, వెంకట్, ప్రశాంత్ ఈ కేసులో నిందితులని, వీరిపై గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయని చెప్పారు. రేపు నేనే కాకపోతే అందరం పోదామండి కానీ రేపు నేను చూస్తాను. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 10th జూలై రోజున ఫార్చ్యూన్ గ్రాండ్ అనే ఒక హోటల్లో అక్కడ వాళ్ళ స్టోర్ రూమ్ పగలగొట్టి కొంత కాపర్ వైర్, ఆల్మోస్ట్ 2 lakhs వర్త్ కాపర్ వైర్ దొంగతనం చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఈరోజు 4 తాడేపల్లి పోలీస్ ద్వారా అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు 4 అక్యూజ్డ్ మేకల దుర్గా ప్రసాద్, A2 చలమచర్ల నరసింహ అలియాస్ మిల్లి, A3 తుమ్మ వెంకట్ అలియాస్ మెంబో, A4 పాలపర్తి ప్రశాంత్. వీళ్ళ 4 కూడా మంగళగిరి టౌన్ పరిధి గండలాయపేట నుంచి బిలాంగ్ చేస్తారు. వీళ్ళ మీద ఇంతకుముందు కూడా కొన్ని ఈ కాపర్ వైర్ దొంగతనం కేసులు ఉన్నాయి. సో ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి ఇంటరోగేట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు 15 కేసెస్లో మేము దొంగతనం చేశామని కన్ఫెస్ చేయడం జరిగింది. ఆ 15 కేసెస్లో 5 కేసులు తాడేపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించినవి, మిగతా అన్ని కేసులు తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సంబంధించినవి. సో ఈ 4 ముద్దాయిలు ఈ చెడు వ్యసనాలకి అలవాటై సులభంగా డబ్బు సంపాదించినందుకు ఎక్కడైతే ఈ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే అండర్ కన్స్ట్రక్షన్ విల్లాస్, బిల్డింగ్స్ ఉంటాయో అక్కడ ఉన్న మెయిన్లీ కాపర్ వైర్, అదేవిధంగా ఇంకా కూడా అక్కడ ఏదైతే దొరుకుతుందో అది దొంగతనం చేసి అది బయట అమ్మేసి డబ్బులు సంపాదించే ఉద్దేశంతో ఈ చోరీలు చేస్తూ ఉంటారు. సో వీళ్ళ అరెస్ట్తో ఈరోజు 15 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 11,91,000 వర్త్ ప్రాపర్టీ ఈరోజు రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా 11,91,000 ప్రాపర్టీలో ఒక గోల్డ్ చైన్, 2 టీవీలు, అదేవిధంగా 74 కట్టలు కాపర్ కేబుల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంకా తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసెస్లో ఇంకా రికవరీ చేయాల్సి ఉంది. సో ఈరోజు ఈ తాడేపల్లి సంబంధించిన 5 కేసులు ఏదైతే డిటెక్ట్ అయ్యాయో 5 కేసెస్లో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. మహిళను వివస్త్రం చేసి దాడి చేసిన ఘటన చాలా చిన్నదిగా కూటమి మహిళా నేతలు అభివర్ణించడం సిగ్గుచేటని వైసీపీ మహిళా నాయకురాలు గనికా ఝాన్సీ మండిపడ్డారు. వైసీపీ గుంటూరు నగర కార్యాలయంలో శుక్రవారం పార్టీ మహిళా నేతలతో కలిసి ఝాన్సీ మాట్లాడారు. 10,000 రూపాయల కోసం స్థానిక టీడీపీ నాయకుడు ఒక హిజ్రాతో కలిసి మహిళను వివస్త్రను చేసి దాడి చేయడం చిన్న విషయమా అని ప్రశ్నించారు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని, రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని అన్నారు. ఎల్లకాలం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండదనే విషయాన్ని గమనించాలని చెప్పారు.
నిన్న మరి గల్లా మాధవి గారి ఆఫీస్లో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మహిళలు అంటే జనసేన మహిళలు కావచ్చు, అలాగే టీడీపీ మహిళా విభాగం కావచ్చు, ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏమంటే పశ్చిమ నియోజకవర్గంలో మరి దుస్సంఘటన ఒకటి జరిగింది. మహిళను మరి అమాంఛనీయ సంఘటన ఒకటి జరిగింది. ఆవిడని వివక్షం చేస్తూ ఒక టీడీపీ సెక్రటరీ, వార్డు సెక్రటరీ చేసిన దుర్మార్గాన్ని కప్పిపుచ్చుకునే విధంగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరి నానా జాగి చేశారు. దానికి మేము కౌంటర్గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నటువంటి ప్రభుత్వం, అలాగే మరి పోలీస్ యంత్రాంగాన్ని కూడా తన చేతుల్లోకి తీసుకుని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గల్లా మాధవి గారు వ్యవహరిస్తున్న విధానం చూసుకుంటే, దుస్సంఘటన జరిగిన వెంటనే మరి బాధితురాలు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మొరపెట్టుకుంటే ఆవిడ స్పందించలేదు. గల్లా మాధవి గారు స్పందించకపోవటం వల్లే మరి ఆ రోజు నైటే ఈ విధంగా ఆవిడని మరి బట్టలు విప్పదీసి నానా విధాలుగా ఆవిడని హెరా చేసినది సీసీ ఫుటేజ్ ద్వారా మా స్థానిక కార్పొరేటర్ దగ్గర నుంచి అక్కడ స్థానికంగా ఒక మహిళ ద్వారా సోషల్ మీడియాలోకి వెళ్ళింది. ఆ సోషల్ మీడియాలో పబ్లిసిటీ అవ్వటం వల్ల వాళ్ళ టీడీపీ నాయకుడిని ఎలాగా మరి కాపాడుకోవాలనే క్రమంలో పోలీసు యంత్రాంగాన్ని కూడా గల్లా మాధవి గారు మరి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగి మరి సిఐ ఎవరైతే ఉన్నారో సిఐ గారికి ఆదేశాలు జారీ చేసి ఎవరు దీన్ని పబ్లిసిటీ చేశారు, ఎందుకు చేశారు అని చెప్పి ఆఫీసుకి పిలిపించుకొని మాట్లాడి దుస్సంఘటన ఎందుకు జరిగింది, ఆవిడకి ఇంత అవమానం ఎందుకు జరిగిందని ఇట్లా జరగటానికి మరి వీల్లేదు మరి అని చెప్పి మాట్లాడే తీరుని కాకుండా మీ ఎందుకు పబ్లిసిటీ జరిగింది, ఎందుకు సోషల్ మీడియాలో వెళ్ళింది అనే విధంగానే నిన్నంతా మాట్లాడుతూ ఉన్నారు తెలుగు మహిళలు, వీర మహిళలు. అమ్మ మీకు ఒకసారి మేము విన్నవించుకుంటా ఉన్నాము. గత ప్రభుత్వంలో మరి మా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు దిశ యాప్ ఒకటి ఉండేది. ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా సరే వెంటనే స్పందించేవాళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా హోంమంత్రి గారు కానీ. మాకు 2 హోంమంత్రులు చేశారు. ఒకటి మరి తానేటి వనిత గారు చేశారు, అంతకుముందు సుచరిత గారు చేశారు. ఎక్కడైనా సరే మహిళలకి ఎలాంటి అన్యాయం జరిగినా త్వరితగతిన యాక్షన్ తీసుకునేవాళ్ళు హై లెవెల్ నుంచి. ఇప్పుడు మరి మీ నియోజకవర్గంలో మరి ఇలాంటి సంఘటన జరిగితే మీరు యాక్షన్ తీసుకోకపోగా సోషల్ మీడియాలో వచ్చిందని చెప్పి మీరు ఇంత బాధపడతా ఉన్నారంటే బాధిత మహిళ మరి ఇంకెంత బాధపడతా ఉంటుంది. మీరెందుకు ఈ విధంగా మరి మహిళల పట్ల ఇంత అరాచకం జరిగితే సోషల్ మీడియాలో పబ్లిసిటీ అయింది, మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారని అంటున్నారే కానీ ఆవిడికి న్యాయం చేయాలి, అసలు ఆ విధంగా జరగకుండా ఉండకూడదు అనే మాట మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు. అదేమంటే మరి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు స్పందించి మరి మహిళకి మా ప్రభుత్వంలో జరగకూడదు యాక్షన్ తీసుకోండి అంటే మీరు సిఐ గారు సస్పెండ్ చేశారు. అంతేగాని మీ పార్టీలో ఒక వ్యక్తి ఇలా చేశాడు, ఎందుకు ఇలా జరిగింది అని దీనికి మీరు బాధ్యత వహించలేకపోతా ఉన్నారు ఇప్పటికి కూడా. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలు ముందు మీడియా మిత్రుల వల్ల తప్పైనా ఒప్పైనా సరే ముందు ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే 2 టౌన్లో మనం కృష్ణబాబు కాలనీలో జరిగిన సంఘటన మనందరం చూస్తూనే ఉన్నాము. దానికి తోడు జరిగిన వెంటనే గల్లా మాధవి గారు వెళ్ళి ఆ మహిళను పరామర్శించకుండా ఇంట్లో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది చాలా బాధాకరం అని చెప్పిన ఏసీ రూముల్లో కూర్చొని ఆవిడ ప్రెస్ మీట్లో చెప్పడమే తప్పించి ఆ మహిళ దగ్గరికి వెళ్ళి అసలు ఎందుకు జరిగింది ఏంటి అనేది ఇంతవరకు ఆవిడని కలవటం కానీ మాట్లాడటం కానీ జరగలేదు. దానికి తోడు వైఎస్ఆర్సీపీలో ఉన్న మహిళా నాయకులందరూ వెళ్ళి ఆవిడని పరామర్శిస్తే దీన్ని ఇష్యూగా తీసుకొని వీళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు, చెందుతున్నారు అని చెప్పినాను. ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీనే బ్లేమ్ చేయడానికి చూస్తున్నారు గల్లా మాధవి గారు. ఒకటి గుర్తుంచుకోండి, మీరు అనుకుంటున్నారు నా పిఏగా నేను ఒక హిజ్రాని పెట్టుకొని తనకి ఇలాంటి లైఫ్ ఇచ్చాను, ఇలాంటి హిజ్రాలు ఇంకా ముందుకు రావాలి అని మీరు అంటున్నారు. అలాంటి హిజ్రాని పెట్టుకొనే మీరు ఒక మహిళని రోడ్డు మీద బట్టలిప్పదీసి నుంచోబెట్టారు. అది గుర్తుంచుకోండి గల్లా మాధవి గారు. ఎందుకంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క అక్కా చెల్లెమ్మలో అందరం చాలా హ్యాపీగా ఉన్నాము. అదే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఆడపిల్ల బాధలు పడుతూనే ఉన్నారు. ఏ పరంగా అయినా సరే, ఫ్యామిలీ పరంగా కానీ బయట
పరంగా కానీ ఏదైనా సరే ఒక్క సంక్షేమ పథకం అనేది అందట్లేదు. ఒక్కసారి గుర్తుంచుకోండి, రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి మనం అండగా ఉండి గెలిపించుకోవాలి. ఇలాంటి దరిద్రపు కూటమి ప్రభుత్వాన్ని పక్కన పెట్టి మన ఆడవాళ్ళు ముందుకు రావాలి అంటే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి ఒక్కళ్ళు ముందుండి గెలిపించుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను. గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాల్లో ప్రతిపాదించిన పార్కింగ్ స్థలాలను టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ అధికారులు సంయుక్త పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని కమిషనర్ కె మయూర్ అశోక్ ఆదేశించారు. పెదపలకలూరు, ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతి రోడ్, విజయదుర్గ నగర్ ప్రాంతాల్లోని జీఎంసీ స్థలాలను శుక్రవారం కమిషనర్ పరిశీలించారు. ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యాన్ని అందించే పార్కులు, వాకింగ్ ట్రాకులుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. బేసిక్గా ఇదైతే మీకు 25 జస్ట్ వాళ్ళు ఎంట్రీ చేసి ఇచ్చారు. అది అన్ని ఫీజిబులా కాదా నాకు కావాలి. వన్ ఎకర్ ఎంత కావాలి? 1 ఎకర్ వరకు ఉందా? డిజైన్ వన్ ఎకర్ ఎంత కావాలి? 1 ఎకర్ వరకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.